హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ సొరకాయ వడ. సొరకాయ వడ చాలా హెల్దీ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ కూడా. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక సొరకాయ తీసుకోవాలి. దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుని చెక్కు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ముక్కల కింద కట్ చేసి అందులో ఉన్న గింజలన్నిటిని తీసేసి 4 పొడవాటి ముక్కలుగా కట్ చేసి తురుముకోవాలి. మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకునే అవసరం లేదు. 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు ఎక్కువగా వేస్తే ముద్దలాగా రాదు. అందుకని వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయని అవసరం లేదు. చేతితో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన ఆయిల్ రాసి మనం చేతితో వడల్లాగా ఒత్తుకోవాలి. చేతితో అలవాటు ఉన్న వాళ్ళు చేతితో అయినా ఒత్తుకోవచ్చు. పాలిథిన్ కవర్ ఏమి యూజ్ చేయవలసిన లేదు. ఎవరికి ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు. ఇలా వడలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న వడల్ని అందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకోవాలి. సొరకాయతో వండుకోవడం బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సొరకాయ వడ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.